హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటాను. గిరిజా హోమ్ గార్డెన్కి అందరికీ వెల్కమ్. చూస్తున్నారండి, నేను ఈరోజు ఒక చిన్న వీడియో తీస్తున్నానండి. ఆ వీడియో ఈ ఫ్లవర్స్ పైననే కాదు, ముఖ్యంగా కంపోస్ట్ మీద అన్నమాట. అసలు మీకు తెలుసు కదండి, సీజన్ సమ్మర్ సీజన్, మార్చి, ఏప్రిల్, ఫిబ్రవరి కాదనుకోండి, ఏప్రిల్, మే ఇవన్నీ. అయినప్పటికీ కూడాను ఈ ఫ్లవర్స్ మనకి ఎక్కువగా వచ్చేది ఏ సీజన్ అండి? ఇది వింటర్ సీజన్లో వస్తాయి మనకు. కానీ ఈ సీజన్ ఇప్పుడు ఉండేది సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ సీజన్లో చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇంతకుముందు మీకు లైవ్లో చూపించినప్పుడు ఈ ఒక్క చెట్టు గురించి చూపించాను. అప్పుడు మనకు ఇది ఒక్కటే మాత్రం ఉండింది, ఒక్క ఫ్లవర్ ఉండింది. ఇప్పుడు చూడండి ఇది ఫ్లవర్స్ అయ్యాయి. ఒకసారి ఇక్కడ కంపోస్ట్ చూడండి, తింది ఏదో తక్కువ ఉంది చూసారా, హాఫ్ కూడా లేదు, తక్కువ. అయినప్పటికీ కూడా ఈ విధంగా ఏపుగా పెరిగిపోయిందన్నమాట. ఇందులో మీకు కనిపిస్తున్నాయి, ఏం కనిపిస్తున్నాయి? ఇందులో ఆకులు కనిపిస్తున్నాయి చూడండి, వేపాకులు కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఆకులు చూసారా, ఆకులు. ఇదంతా మట్టిగా మారినటువంటి ఎండిపోయిన ఆకులు, డ్రై లీవ్స్ అన్నమాట. ఇందులో ఇవన్నీ పైన అలా వేసిన వేపాకులు అన్నమాట. ఇప్పుడు మనము ఏం వేయాలనుకుంటున్నామంటే చూడండి, ఇది బఠానీ కొలిసినటువంటి తొక్కలు అనమాట. బాగా డ్రై చేసామన్నమాట. ఈ విధంగా డ్రై చేసినైతేనే చక్కటి ఎరువు తయారవుతుంది. ఇదే పచ్చిగా ఉన్నాయనుకోండి, అక్కడ మనకు ఎరువుల పురుగులు వస్తాయండి. పచ్చి ఎరువులో పురుగులు వస్తాయి. ఇది డ్రై లీవ్ తొక్కలు కాబట్టి, బఠానీ తొక్కలు కాబట్టి మనం వీటిని దీనిపైన వేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా వేయచ్చు. చూస్తున్నారు కదా. తర్వాత ఇవి చూడండి, మీరు ముఖ్యంగా ఇవి చూడాలి. ఇవి చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఏం ముక్కలు అనుకుంటున్నారు? ఇవి మనం ఒకరోజు వాటర్ మెలన్ తీసుకొని వాటర్లో వేసి చక్కగా 3 days తర్వాత మనం ఆ వాటర్ని మనము కంపోస్ట్గా మనం ఈ చెట్లకన్నీ ఇచ్చిన తర్వాత ఆ మిగిలినటువంటి తొక్కలు ఉన్నాయి కదా, వాటర్ మెలన్, ఇవన్నీ చిన్నగా సన్నగా ఉన్న ముక్కలు ఈ విధంగా బాగా ఎండిన తర్వాత ఈ విధంగా తయారవుతాయి చూడండి. వీటిని కూడా మనం ఇందులో వేసుకోవచ్చు అన్నమాట. ఇవి సరే, ఇవి అరటిపళ్ళ తొక్కలు, ఇదిగోండి ఇవి అన్నమాట, దీని తొక్కలు అన్నమాట. ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత మనము దీనిపైన మనం కొంచెం సాయిల్ వేయచ్చు. సాయిల్ వేసిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా అండి, దీని మీద ఆల్రెడీ వేసి పెట్టాను కాబట్టి ఇందులో వేసుకోవడం లేదు, వేసేందుకు దీనికి సరిపోయినంత కంపోస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి వేయలేదు. దీన్ని మీకు చూపించేందుకు వేసాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ద్రావణం అన్నమాట. ఏం ద్రావణం తెలుసా? కనిపిస్తుంది కదా మీకు, బనానా. ఈ ద్రావణంలో 2 days నుంచి ఉంది ఇది. దీనికి మనము ఇది కూడా కలిపేసేసుకొని ఒక మొగ్గ అయితే మనకు ఈ చెట్టుకు సరిపోతుంది. ఒకటే మొగ్గ చాలు. ఫస్ట్ దీనికి వేద్దామండి, చిన్న చెట్టుకు. చూడండి, సరే ఇవి అనమాట ఈ చెట్టుకి సరిపోతాయి. తర్వాత దీనికి ఎప్పుడు వేయాలంటే ఇప్పుడే కాకుండా దీనిపైన మనము కొంచెం కొద్దిగా మనము సాయిల్ వేస్తామండి. ఇందులో సాయిల్ వేసి చూపిస్తాను. అంతవరకు ఫ్లవర్స్ చూడండి.
ఉన్నాయి కదండి, ఎంజాయ్మెంట్ కోసం ఫ్లవర్స్. ఇప్పుడు మనం చూపిస్తాను. చూడండి ఎంత బ్లాక్గా ఉందో మన సాయిల్. ఇంత బ్లాక్గా ఎందుకు ఉంటుంది తెలుసా అండి? ఇది ఇందులో మనము ఎండిపోయిన ఆకులు కానీ, తర్వాత మిగిలిపోయిన అన్నం ఎండిపోయిన తర్వాత ఈ సాయిల్ అడుగున వేసి ఇలా కప్పేస్తాం. ఒక 1 వీక్ అంతా అది చక్కగా ఎరువుగా తయారైపోతుంది. అదే కాకుండా ఇందులో చాలా చాలా తొక్కలు కూడా నేను వేస్తుంటాను. చూడండి ఇందులో వేస్తాను పైన. తర్వాత మనం ఇప్పుడు దీనిపైన మనం వాటర్ వేసుకోవచ్చు. ఇది ఫ్రూట్ వాటర్. ఎలా ఉన్నాయండి? మనం వేసినటువంటి ఎరువు, మనం వేసినటువంటి పళ్ళతో చేసినటువంటి రసాయనం, ఇవన్నీ చాలా చాలా బలవర్ధకమైనటువంటి ఎరువులు అన్నమాట. అవన్నీ వేసే లోపల ఏ సీజన్ అయినా సరే, ఏ ఫ్లవర్ అయినా సరే చక్కగా ఈ విధంగా మొలిసేయని దానికి నిదర్శనం అన్నమాట. చూసారా, ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి, తర్వాత కామెంట్స్ కూడా పెట్టండి. లైవ్లో కూడా అందరూ అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు నేను లైవ్లో వస్తున్నాను, చాలామంది అటెండ్ కావట్లేదు, కానీ ప్రతిరోజు ఈవినింగ్ లైవ్లో మనం కలుసుకున్నామండి. అంతవరకు సెలవు, అందరికీ బాయ్.